పూర్ జడ్జిమెంట్ ఉండకూడదు, మంచి జడ్జిమెంట్ చేయాలి. అక్కడ ఎవరో నిలబడుకున్నాడు, మనం ఏమంటే నిలబడుకున్నారు కదా అని ఫాస్ట్ వెళ్ళిపోతాం. సో నిలబడుకుంటే ప్రాబ్లం లేదు. అదే వాళ్ళ చేతుల్లో చిన్నపిల్లలు ఉన్నారనుకో చాలా జాగ్రత్త. బస్సు దగ్గరకు వచ్చినా రోడ్ క్రాస్ చేయలేకపోతారు వాళ్ళు, అంతేనా. లేడీస్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం జడ్జ్ చేయాలి. ఈయన లెఫ్ట్ పోతుందా రైట్ పోతుంది. కారణం ఏమంటే రైట్ కో లెఫ్ట్ కో టర్న్ తీయాలన్నప్పుడు ఇండికేటర్ చేయి చూపించారు. ఊరికి ఇట్లా అంటుంటారు, తల ఒకసారి 2 సార్లు ఇట్లా అనేసి రైట్ కట్ అయిపోతారు. సో అది కూడా అబ్జర్వ్ చేయాలంటే మీ డ్రైవింగ్ కూడా నీ కంట్రోల్లో ఉంటే సరిపోదు. ఆ ముందర ఉన్న డ్రైవింగ్ ని కూడా నువ్వు గెస్ చేయగలగాలి, జడ్జ్ చేయగలగాల. వాళ్ళ డ్రైవింగ్ నీకు అర్థం కావాలి. ఓ వీడేదో బ్రేక్ వేసేది అట్లా ఉన్నాడు, వీడికి రైట్ కట్ అయ్యేది అట్లా ఉన్నాడు అని చూసుకోవాలి. సో ప్రతి ఒక్కటి జడ్జిమెంట్ చేయాలి. ఇంకేదో బండి వస్తా ఉంటుంది ఎదురుగా, వాడు అంటే రైట్కి కట్ కావాలా. ఇండికేటర్ వేసే పరిస్థితి ఇప్పుడు కనపడడం లేదు. వాడు వాళ్ళ చూపులను బట్టి మనకు అనుకోవాల్సి వస్తుంది. ఇండికేటర్ అసలు ఎవరు వేయడం లేదు, 2 వీలర్లకు కానీ కార్లకు కానీ ఇండికేటర్లు ఉన్నాయనే సంగతి మర్చిపోయినారు. ఇప్పుడు వచ్చిన బండ్లు కూడా అట్లే ఉన్నాయి, బాగా ఫాస్ట్ పోతారు, ఇట్లా పోతారు. వాళ్ళ వీడియో గేమ్ చూసింటారు, ఇట్లా పోయి యాక్సిడెంట్ అయితే నా బొమ్మ కింద పడిపోతుంది, ఇట్లా ఎత్తితే మళ్ళీ ఆ బొమ్మ లేస్తుంది పైకి. జీవితం కూడా అట్లే అనుకుంటున్నారు వాళ్ళు, చచ్చిపోయిన మళ్ళీ ఇట్లా కొడితే లేస్తుందేమో అని. మ్యాక్సిమం ప్రతిరోజు ఒక చావు, అది కూడా మైనర్ ఆర్ బిలో 30 years పిల్లలు ఎక్కువ జరుగుతూ ఉన్నారు. పేరెంట్స్ బాగా కేర్ తీసుకోవాలా, చెప్పాలా వాళ్ళు. సో మనం కూడా ఈ యూత్ డ్రైవింగ్ చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే పనిగా మేము స్పెషల్ డ్రైవ్ పెడుతుంటాం. ఈ రోజు కూడా మా బ్రిడ్జ్ మీద పెట్టారు స్పెషల్ డ్రైవ్, రైతు బజార్ దగ్గర పెడతాం. కానీ ఇప్పుడు వాళ్ళేమో ఉంటుంది, ఇక పేరెంట్స్ వచ్చేస్తారు అప్పుడే పిల్లలకి ఏదన్నా, సార్ ఫైన్ అయింది, సార్ ఫైన్ అయింది, మేము కట్టిపోతాము. జస్ట్ ఇప్పుడే నేను పప్పు కోసం పంపించిన, సాంబార్ కోసం పంపించిన, హోటల్ ఇక్కడే మా భార్య బాగాలేదు బెడ్సన్ కోసం పంపించిన, ఫైన్ అయింది సార్ అర్జెంట్ ఉంది మాకు, కట్టిపోతాం. అంటే ఫైన్ వేసి కట్టిపోవడం పెద్ద లెక్క ఏం లేదంటే, డబ్బులు ఎవరికి లెక్క కాదు. ఇప్పుడు ఫైన్ వేస్తే కట్టిపోతాం అంతే. మా వారి బండి అయితే మానం, అర్థమైందా. మన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కూడా రకరకాలుగా చెప్తుంటారు, చదువు మానవం అని చెప్పదు, ఇంకేదో వాడు అంటారు. అందుకని ఈ మైండ్ పూర్ జడ్జిమెంట్ ఎప్పుడు ఉండద్దు, కరెక్ట్ జడ్జిమెంట్ చేయగలగాలి. వాడు రైట్ తిరుగుతాడా చూసుకోవాలా, సడన్ బ్రేక్ వేస్తాడో చూసుకోవాలా, ఎవరైనా రోడ్డు క్రాస్ చేస్తుంటే వాడు దాటిపోతున్నారులే అని మనం వెళ్ళిపోతుంటాం. పొరపాటున వాడు ఆగితే అది గెస్ చేయాలి. కొంతమంది ఆగుతారు, ఉన్నట్టు ఉండిపోవడం, ఇంకేదో పని ఉందా మళ్ళీ దాన్ని తిరిగేస్తారు. ఈ మధ్య ఇక్కడ టిఫిన్ హోటల్ దగ్గర వాడు ఎవరు అప్లై చేసినవాడు, ఈ పక్క రాడు కదా ఆపోజిట్ లో బండి ఫాస్ట్ గా హోటల్లో నుంచి టిఫిన్ తీసేసుకొని ఫాస్ట్ గా వస్తున్నాడు, ఈ పక్క రారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి గుద్ది వెళ్ళిపోతుంది. అతను ఈ పక్క వస్తున్నాయి బండ్లను రైట్ చూసుకుంటా పోతున్నాడు ఇక. కానీ ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆపోజిట్ లో పోతూ ఆపోజిట్ లో కూడా మామూలుగా పోతున్నట్టే ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తారు. అంటే ఓవర్ స్పీడ్ గా పోతున్నారు, మామూలు నార్మల్ గా పోతున్నారు. సో ఇవన్నీ కూడా మనం మంచి జడ్జిమెంట్ ఉండాలి. ఈ డ్రంకన్ ఉండే వాళ్ళు కానీ ఒకవేళ మందు కొట్టినవాడు అనుకో, వాళ్ళకి ఆటోమేటిక్ గా కళ్ళు బ్లర్ అయిపోతాయి. నైట్ మందు కొట్టినా కూడా మరుసటి రోజు కళ్ళు బ్లర్ అయిపోతాయి, సరిగా కనిపించదు. ఈ అంచనా వేయడం కొంచెం పొరపాటు పడుతుంది. అట్లా ఏదన్నా ఉంటే హ్యాబిట్స్ మానుకోవాల్సిందే. ఏదన్నా రిటైర్డ్ అయ్యేంత వరకు ఇంకా అన్ని మానుకోవాల్సిందే. మీరు ఏదన్నా ఉంటే లీవ్ పెట్టి ఏదన్నా ఉన్నప్పుడు చూసుకోవాల్సింది తప్ప రైట్ కొడితే పొద్దున కూడా ఎఫెక్ట్ ఉంటుంది అది.